గోదావరి ఎలక్ట్రికల్ వర్క్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అత్యవసర సమావేశంలో గౌరవ అధ్యక్షులు ఎంజీవి ప్రసాద్ మాట్లాడారు. ఫిబ్రవరి 10వ తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తరుణంలో భాగంగా 20వ తారీఖు వరకు నోటిఫికేషన్ నామినేషన్ వేయని కారణంగా ఏకగ్రీవ ప్రాతిపదికపై 8వ ప్రెసిడెంట్గా బొజ్జా రామకృష్ణ, సెక్రటరీగా శ్రీనివాస్ బుజ్జి ఏకగ్రీవంగా వేసినట్లు తెలియజేశారు. ప్రెసిడెంట్ బొజ్జా రామకృష్ణ మాట్లాడారు. మార్చి 4వ తేదీన నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మార్చి 20వ తారీఖున భారీ ఎత్తున శ్రామిక భవనం వద్ద ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సలహాదారులు జోరా వెంకట గోపాలకృష్ణారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వీరవల్లి గంగాచార్యులు, జాయింట్ సెక్రటరీ గోవాడ కొండబాబు, కోశాధికారి సారవకోట లక్ష్మణరావు, సుదర్శన్ సన్ముఖం, సీమల వీరభద్రరావు, పాలపర్తి అప్పారావు, చల్లా వరప్రసాద్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో కార్మికులందరూ కూడా కదలి రావాలని రేపు మార్చి 20వ తారీఖున పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం శ్రామిక భవనం నిమిత్తం చేయడానికి మేము సిద్ధపడుతున్నామని సందర్భంగా